రామనామస్మరణతో కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆలయం మారుమోగుతోంది. భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. సోమవారం నుంచి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమైనందున మాల విరమణకు కాలినడకన కొండపైకి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా పెద్ద ఆంజనేయ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ వేడుకలు స్వామివారి పుట్టినరోజైన ఈ నెల 13న వరకు కొనసాగనున్నాయి. లక్షలాది భక్తులు తరలివచ్చే వేడుకలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మొదటి రోజు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వస్తి వచనము, రక్షాబంధనము, కలశ పూజ నిర్వహించిన అర్చకులు స్వామివారిని యాగశాలకు తరలించి ప్రతిష్ఠించారు. యాగశాలలో పూజలు నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి సన్నిధిలో మాల విరమణకు దీక్షాపరులు భారీగా తరలి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము ఫస్ట్ టైం అండి వచ్చడం. అందరు చెప్తే బాగుంటుందని వచ్చాము. బాగుంది, ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. నీళ్లు సౌకర్యం లేదు, ఎక్కువ ఎండ ఉంటుంది. మంచినీళ్ళ సౌకర్యం తక్కువగా ఉంటుంది. జనాలకి వసతి సౌకర్యం తక్కువ ఉంది. ఇంకా డెవలప్ చేయాలి. మరుగుదొడ్లు కూడా శుభ్రం చేయించాలి, మంచిగా కట్టించాలి. భక్తులకు సౌకర్యాలు ఇంకా ఎక్కువ గదులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, కోనేరు కానీ మంచి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుతున్నాం. తెలంగాణ వచ్చినాక మన యొక్క టెంపుల్స్ అన్ని బాగా అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి మన కేసీఆర్ గారు అంటున్నారు. ఇంతకుముందు కూడా కొండగట్టును మరో తిరుపతి మాదిరిగా అభివృద్ధి చేస్తానన్నారు. ఆ విధంగా మనకు నీటి వసతులు కానీ, మనకు సత్రాల వసతి కానీ, మరి రోడ్డు వసతి, ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు చాలా వసతి ఉండేట్టుగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆలయం వద్ద భక్తులకు తాగునీరు, చలవ పందిళ్లు, సిబ్బంది ఏర్పాటు సహా అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు దేవస్థానం తరఫున పూర్తి చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు, ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా వారి డిపార్ట్మెంట్ల ద్వారా చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం అంటే మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో పెద్ద హనుమాన్ జయంతికి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా నిర్వహిస్తున్నాము. దేవస్థానం తరఫున నీటి వసతే కాకుండా భక్తులకు ఉచిత అన్నదాన నిర్వహణ కూడా చేస్తున్నాము. 41 రోజులు, 21 రోజులు, 11 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన భక్తులు ఇరుముడితో ఆలయంలో స్వామివారికి ముడుపులు కట్టి దీక్ష విరమణ చేస్తున్నారు.